ఎన్నో అంచనాల మధ్య మరెన్నో అవాంతరాలను దాటుకుంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' సంక్రాంతికి అయితే రిలీజ్ అయిపోయింది. సో, ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తుంది 'గేమ్ చేంజర్'. ప్రస్తుతం ఎక్కడ చూసినా రామ్ చరణ్ మూవీయే వినపడుతుంది. సో, మరి రామ్ చరణ్ మూవీ ఫస్ట్ డే ఓపెనింగ్స్ గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన 'త్రిబుల్ ఆర్' తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తొలిసారిగా ఓ స్ట్రైట్ తెలుగు సినిమాకి డైరెక్టర్ వహించడంతో 'గేమ్ చేంజర్'పై భారీ అంచనా నెలకొంది. తన గత సినిమాల అంచనాలను అందుకోలేకపోవడంతో ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకొని 'గేమ్ చేంజర్' అయితే తెరకెక్కించారు శంకర్. ఈ మూవీలో రామ్ చరణ్‌కి హీరోయిన్‌గా అయితే ఇక కీరా అద్వానీ అండ్ ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ముఖ్యమైన పాత్రలు పోషించారని చెప్పొచ్చు. దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. సో, ఇక శంకర్ బ్రాండ్ రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఓ రేంజ్‌లో జరిగిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇక పాటలో టీజర్ ట్రైలర్‌తో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు సో, నైజాంలో దీనికి 43 కోట్ల బిజినెస్ జరిగింది. ఆంధ్రాలో అయితే 75 కోట్ల, సీడీఎడ్‌లో అయితే 25 కోట్లు అయితే బిజినెస్ జరిగినట్టు టాక్. మొత్తంగా ఒక్క ఆంధ్రాలోనే ఈ సినిమా 100 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. ఇక నైజాంతో కలిపి 145 కోట్లు బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో అయితే దక్కించుకుంది 'గేమ్ చేంజర్'. ఈ నేపథ్యంలో 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలుని ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అయితే టార్గెట్‌గా నిర్దేశించారు. సో, 'త్రిబుల్ ఆర్' రామ్ చరణ్ కెరీర్‌లో అత్యధిక వసూలు ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా కావడంతో ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో ఆయన దూసుకెళ్తున్నారు. ఇక అల్లు అర్జున్ 'పుష్ప 2' రికార్డులను దుమ్ము దులిపాడు. ఈ నేపథ్యంలో అంత 'గేమ్ చేంజర్' ఓపెనింగ్స్ వసూలుపైన మాట్లాడుకుంటారు. ఈ స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా 'గేమ్ చేంజర్' భారీగా క్యాష్ చేసుకుందని టాక్. రీసెంట్‌గా రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాల రేంజ్‌లో కాకపోయినా ఉన్నంతలో 'గేమ్ చేంజర్' బాగానే రచ్చ చేసింది. తొలి రోజులో తెలుగులో అయితే 44 కోట్లు, తమిళంలో అయితే 2,26,00,000, హిందీలో 8 కోట్లు, ఇక కర్ణాటక, మలయాళంలో వచ్చి 36,00,000, ఓవర్సీస్‌లో 4 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా 60 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. రామ్ చరణ్ గత మూవీస్ 'త్రిబుల్ ఆర్' ఫస్ట్ డే వచ్చేసి 140 కోట్లకు పైగా వసూలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే సోలో హీరోగా వినయ్ విజయరామ్ అయితే 34 కోట్ల రికార్డును రామ్ చరణ్ బద్దలుకొట్టాడు. అయితే సంక్రాంతి సెలవులో వీకెండ్ అవ్వటం వల్ల 'గేమ్ చేంజర్' వసూలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైతే ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సో, ఈ ఫస్ట్ డే వసూళ్ళు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.